మీకు తెలుసా, ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తాను, మధ్యలో కూడా ఒక నిజం చెప్తాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ అయితే పెట్టండి. భయంకరమైనటువంటి పరిణామాలు మన భారతదేశంలో జరగబోతున్నాయి. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. ఇక ఆ వీడియోలోకి వెళ్దామండి. రీసెంట్గా అసెంబ్లీలో విజయ్ సంబంధించినటువంటి ఒక మంత్రి, విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి ఏమన్నారంటే, ప్రతిసారి ప్రధానమంత్రి నార్త్ వాళ్ళే ఉండాలా, దక్షిణ భారతదేశంలోంచి ఎవరు ఉండకూడదా? మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఏమన్నారంటే, ఇంక ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రులుగా ఈ నార్త్ వాళ్ళు ఉంటారు, ఇక మేము ఉండక్కర్లేదా? అంటే ఈ సౌత్ సైడ్ వాళ్ళు అందరూ, అంటే ఈ సౌత్ మన 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు కలిస్తే ప్రధానమంత్రిని ఎంచుకోలేమా అని ఆయన అన్నారండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, సౌత్ నుంచి ఒక్కళ్ళైనా ప్రధానమంత్రి అవ్వాలి కదా, పద్దాకలు మీరేనా అయ్యేది, నార్త్ వాళ్ళైనా ప్రధానమంత్రులు అయ్యేది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి, 80 సంవత్సరాలుగా నార్త్ వాళ్ళైనా ఉండాల్సింది ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి ఉండక్కర్లేదా? వాళ్ళు తమిళనాడులో వాళ్ళు కూడా అడుగుతుంది ఏంటంటే, ఇంక మేము ఉండక్కర్లేదా ప్రధానమంత్రులుగా? ఇప్పుడు సౌత్ సైడు కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిస్తే ఒక ప్రధానమంత్రి అవ్వచ్చండి. మీకు తెలుసో లేదో, ఒక కూటమిలాగా ఏర్పడితే ఖచ్చితంగా సౌత్ నుంచి ప్రధానమంత్రి అవ్వటం ఈజీ అండి, సింపుల్ థింగ్ అన్నమాట ప్రధానమంత్రిగా అవ్వటం అనేది. సో విజయ్ పార్టీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఒక ప్రధానమంత్రిగా మేము ఉండాలి కదా, ఇంకెంతకాలం మీరు ఉంటారు? ఇప్పుడు సౌత్ సైడ్ ప్రధానమంత్రి అయ్యేటువంటి అర్హత ఎవరికంటే విజయ్ పేరు ఎక్కువగా వినపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సౌత్ సైడ్ చాలామంది సోషల్ మీడియాలో విజయ్ పేరు ఎక్కువగా చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు విజయ్కి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, అటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరికంటే ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ గారికి ఉంది. సో ఎక్కువగా ఇండైరెక్ట్గా వినపడుతున్న పేరు ఏంటంటే, 2029లో విజయ్ జోసెఫ్ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనేది చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఒకవేళ విజయ్ జోసెఫ్ అయితే మొదటి మాదిగ ప్రధానమంత్రి అవుతారా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి. ఇప్పుడు విజయ్ జోసెఫ్ గారి కులం మతం గురించి మనకు అనవసరం అన్నమాట. ఆయన మతం కులం గురించి అవసరం లేదు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి 2029లో ఏదైనా ఛాన్స్ వస్తే అవుతారా అవ్వరా అన్నది పక్కన పెడితే, ఎక్కువగా ప్రధానమంత్రిగా విజయ్ జోసెఫ్ ఉంటే బాగుండు అనేది కూడా బాగా వినపడింది. దీని గురించి మీరు కామెంట్ అయితే పెట్టండి.